January 20, 2025 ఏ చైనీస్ రీసెర్చ్ ల్యాబ్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ని రిలీజ్ చేసింది. ఆ చాట్ బాట్ ప్రపంచం మొత్తాన్ని ఒక్కసారిగా షేక్ చేసింది. యుఎస్ స్టాక్ మార్కెట్ $1 ట్రిలియన్ వరకు పడిపోయింది. అలాగే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా ఆ చాట్ బాట్ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాయి. ఆ చాట్ బాట్ పేరే డీప్సీక్ R1 మోడల్. డీప్సీక్ R1 మోడల్ రిలీజ్ అవ్వకముందు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ ఎన్విడిఏ. ఇది అమెరికాకి చెందిన ఒక చిప్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఈ చిప్స్ దేనికి వాడుతారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ట్రైన్ చేయడానికి వాడుతారు. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ వాల్యూ $3.5 ట్రిలియన్ నుంచి $2.9 ట్రిలియన్ పడిపోయింది. ఆల్మోస్ట్ 17% ఫాల్ ఇన్ వన్ డే. ఈ వీడియోలో మనం డీప్సీక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు డీప్సీక్కి మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్కి ఉన్న ఎగ్జాక్ట్ డిఫరెన్స్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తాను. వెల్కమ్ టు ద డీప్ లెర్న్ ఛానల్. ముందుగా మనం ఈ డీప్సీక్కి మిగతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్కి ఎగ్జాక్ట్ డిఫరెన్సెస్ తెలుసుకుందాం. నెంబర్ 1, కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్. డీప్సీక్ని వీళ్ళు ట్రైన్ చేయడానికి $5.6 మిలియన్ యూజ్ చేశారు. అదే సేమ్ యాజ్ ఓపెన్ఏఐ, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ వీటిని ట్రైన్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ యూజ్ చేశారు. ఈ 5.6 మిలియన్ అనేది జస్ట్ ఏ ఫ్రాక్షన్ ఇన్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్. సో కాస్ట్ ఆఫ్ ట్రైనింగ్లో చూస్తే డీప్సీక్ని చాలా ఫ్రాక్షన్ ఆఫ్ కాస్ట్లోనే తయారు చేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ యూజ్. పబ్లిక్ జనరల్గా యూజ్ చేయడానికి డీప్సీక్ అనేది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకుంటే ఆల్మోస్ట్ $200 ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి వస్తుంది దాన్ని రీసెంట్గా రిలీజ్ చేసిన O1 మోడల్ యూజ్ చేయడానికి. థర్డ్ పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్డ్. చాట్ జీపీటీని ట్రైన్ చేయడానికి మోర్ దెన్ 3,500 ఎంప్లాయీస్ వర్క్ చేశారు. అదే డీప్సీక్ని ట్రైన్ చేయడానికి జస్ట్ 200 పీపుల్ మాత్రమే వర్క్ చేశారంట. అలాగే ఈ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా ఫైనల్ ఇయర్ స్టాఫ్, PhD స్టూడెంట్స్. దే ఆర్ నాట్ ఏ ప్రొఫెషనల్ ఇంజనీర్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే చిప్స్ యూజ్డ్. చాట్ జీపీటీని డెవలప్ చేయడానికి ఎన్విడిఏ కంపెనీ డెవలప్ చేసిన కంప్లీట్ చిప్స్ యూజ్ చేశారు. కానీ డీప్సీక్ని డెవలప్ చేయడానికి ఫ్యూ అవుట్డేటెడ్ ఎన్విడిఏ చిప్స్ యూజ్ చేశారు. అలాగే వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకున్నారు. దట్ సాఫ్ట్వేర్ యూజ్డ్ టు ట్రైన్ AI మోడల్స్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లిమిటేషన్స్ ఆఫ్ ద డీప్సీక్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే సెన్సార్షిప్స్. ఈ డీప్సీక్ అనేది కంప్లీట్గా చైనీస్ పర్స్పెక్టివ్లో చేసింది. మీరు ఏదైనా ఒక చైనీస్ లీడర్ని, చైనీస్ గవర్నమెంట్ని బ్లేమ్ చేయమంటే అది బ్లేమ్ చేయదు. అదే వేరే కంట్రీ లీడర్స్ని బ్లేమ్ చేయమంటే అది 100 బ్లేమ్స్ ఇస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి రెస్పాన్స్ టైం. ఈ డీప్సీక్ పబ్లిక్ యూజ్ అనేది విపరీతంగా పెరిగిపోవడం వల్ల దాని రెస్పాన్స్ టైం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 60 సెకండ్స్ to 80 సెకండ్స్ తీసుకుంటుంది ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి. ఈ డీప్సీక్ డెవలప్ అయిన దగ్గర నుంచి అందరి నుంచి వస్తున్న ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ కాపీడ్ ఫ్రమ్ ఓపెన్ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీ. బట్ దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే చాట్ జీపీటీ కూడా ఇంటర్నెట్లో ఉన్న అన్ని సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి వాళ్ళ ఒక చాట్ బాట్ని ట్రైన్ చేశారు. అలాగే ఓపెన్ఏఐ డెవలప్ చేసిన చాట్ జీపీటీ మీద కూడా 17 కాపీరైట్ కంప్లైంట్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంటర్నెట్ నుంచి మొత్తం సోర్స్ని తీసుకొని డెవలప్ చేస్తే డీప్సీక్ వాళ్ళని చూసి డెవలప్ చేశారు.